తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి కరపత్రాలు డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ విడుదల చేశారు. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి రాష్ట్ర కన్వీనర్ అనిల్ కుమార్ కామ్రే నేతృత్వంలో డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి కరపత్రాలు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థి నిరుద్యోగుల జీవితాలు బంగారమవుతాయని అనుకుంటే సీఎం కేసీఆర్ తన కుటుంబమే బంగారమైందని విమర్శించారు. సాజిద్ ఖాన్ కేసీఆర్ ఫ్యామిలీకే ఉద్యోగాలకు వచ్చాయని, నిరుద్యోగులకు నట్టేట ముంచారని వివరించారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా మా యువకుల్ని ఇంట్లో కూర్చోబెడుతున్నావు. అవసరం లేదని చెప్పిన ఎంప్లాయీస్ కి మళ్ళా 3 సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చి మాకు అవసరం లేదు పిల్లలకి ఇచ్చేయండి నౌకరీ, మేము 58 ఇయర్స్ వేసుకున్నాం, మాకు అవసరం లేదని సుగా చెప్పిన తర్వాత సుగా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చినాం. మన తెలంగాణ మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన కులం మనకు వస్తుంది అని చెప్పి ఈరోజు తెలంగాణ యువకులకి, తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన కేసీఆర్ మరి మోడీ అంటాడు తలుపు పెట్టి, పార్లమెంట్ తలుపు పెట్టి తెలంగాణ ఇచ్చినారు, అన్యాయం చేసినారు ఆంధ్ర వాళ్ళకి అంటారు.